ओम शांति। ओम शांति। हम और आप सभी मिलकर మేము మరియు మీరు అందరూ కలిపి बाप दादा के साथ బాప్ దాదాతో शिवरात्रि मनाए हैं। శివరాత్రి జరుపుకున్నాం। संगम युग में विशेष रूप में సంగమ యుగంలో విశేష రూపంలో हम लोग जो भी करते हैं మనందరము ఏదైతే చేస్తామో ज्ञान के आधार पर करते हैं। అదంతా జ్ఞానం ఆధారంగానే చేస్తాం। जो भी हम करते हैं हमको मालूम रहता है कि हम क्या कर रहे हैं। మనం ఏదైతే చేస్తున్నామో అది మనకి తెలుసు మనం ఏం చేస్తున్నాము అన్నది। तो शिवरात्रि माना बाप और बच्चों का बर्थडे है। అక్కడ శివరాత్రి అంటే తండ్రి మరియు పిల్లల యొక్క పుట్టినరోజు। तो हर साल बर्थडे आता है। అయితే ప్రతి సంవత్సరము పుట్టినరోజు వస్తుంది। बाबा इस धरा पर आकर 89 ईयर्स हुआ है। బాబా ఈ ధరతి మీదకి వచ్చి 89 సంవత్సరాలు అయింది। ये जो मुरली है बाबा ने 17 टू 2004 में चलाया है। ఈ మురళి బాబా 17 ఫిబ్రవరి 2004వ సంవత్సరంలో నడిపించారు। वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా दुनिया जैसे चल रहा है ప్రపంచం ఎలా నడుస్తుందో उसके आधार पर దాని ఆధారంగానే ये मुरली का मीनिंग क्या आता है। ఈ మురళి యొక్క మీనింగ్ అర్థం ఏమొస్తుంది। बाबा कहते हैं బాబా అంటారు हर बार जो शिवरात्रि मनाते हो ప్రతి సంవత్సరము మీరు శివరాత్రి జరుపుకున్నప్పుడు उसका आधार ज्ञान अलग अलग रहता है। దాని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆధారం ఒక్కొక్కటి వేరేగా ఉంటూ ఉంటుంది। तो इस मुरली में क्या मीनिंग है। అయితే ఈ మురళిలో ఏ అర్థం ఉందో వచ్చింది మనకు। जैसे कि लौकिक में भी ఎలా అంటే లౌకికంలో కూడా शरीर एक होते हुए भी శరీరం ఒకటే అయినప్పటికీ अलग अलग वैरायटी का जन्म होता है। రకరకాల జన్మలు జరుగుతూ ఉంటాయి। छोटे बच्चों के रूप में जन्म होता है చిన్న పిల్లల రూపంలో మనకి జన్మ దొరుకుతుంది। और स्टूडेंट्स के रूप में एजुकेशन का जन्म होता है। తర్వాత చదువు చదువు ఎడ్యుకేషన్ అంతా కూడా స్టూడెంట్ రూపంలో జరుగుతుంది। शादी होने के बाद परिवार के रूप में एक नया जन्म स्टार्ट होता है। వివాహం జరిగిన తర్వాత పరివార రూపంలో ఒకటి జన్మ మొదలవుతుంది। बच्चे होने के बाद माँ के रूप में एक नया जन्म स्टार्ट होता है। పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ రూపంలో ఒక జన్మ స్టార్ట్ అవుతుంది। जॉब में जाएंगे जॉब होल्डर के रूप में एक नया जन्म स्टार्ट होता है। జాబ్ లో జాయిన్ అయినప్పుడు జాబ్ హోల్డర్ అంటే జాబ్ చేసే వాళ్ళ రూపంలో ఒక ఒక జన్మ జరుగుతూ ఉంటుంది। इसका मतलब ये नहीं है कि नया जन्म स्टार्ट हुआ कि पुराना जन्म से मर गई, ऐसा नहीं है। దీని అర్థమైతే ఇది కాదు పాత జన్మలోంచి చనిపోయి మరణం చెంది కొత్త జన్మలోకి వచ్చామనేం కాదు అక్కడ అర్థం। पुराना भी रहता है नया भी, एक रिस्पॉन्सिबिलिटी नया जन्म स्टार्ट होता है। పాత పురాతనమైన జన్మ ఉంటుంది అలాగే కొత్త జన్మలో కొత్త కొత్త బాధ్యతలు యాడ్ అవుతూ ఉంటాయి। तो आज बाप दादा और बच्चे అయితే ఈ రోజు బాప్దాదా మరియు పిల్లలు दोनों आपस में बर्थडे मनाने के लिए आए हैं। ఇద్దరు కలిసి పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చారు। ये तो हीरे तुल्य जन्म दिवस है। ఇదైతే వజ్రతుల్యమైన జన్మదినము। ये कोई पेट द्वारा बाहर शरीर के माध्यम से आने का जन्मदिन नहीं है। ఇది కడుపు కడుపులోంచి బయటికి వచ్చి పుట్టడం అనేది కాదు ఇది। ये शरीर का जन्मदिन नहीं है, आत्मा का जन्मदिन है। ఇది శరీరం యొక్క జన్మదినము కాదు ఆత్మ యొక్క జన్మదినం। इस जन्मदिन में ఈ జన్మదినంలో बाप दादा दोनों బాప్దాదాలు ఇద్దరు बच्चों के साथ పిల్లలతో కలిసి अवतरित का जन्मदिन है। అవతరించిన జన్మదినం। नया अवतार। కొత్త అవతారం। कौन सा अवतार। ఎలాంటి అవతారము ఇది। विश्व के अंधकार को मिटाने वाले विश्व कल्याण का अवतार। విశ్వ అంధకారాన్ని తీసేటటువంటి विश्व परिवर्तन का अवतार है। విశ్వ పరివర్తన చెందించేటువంటి అవతారం।
तो बाबा कहते हैं, అయితే బాబా అంటున్నారు, हर रोज जब राजयोग करते हो, ప్రతిరోజు మీరు రాజయోగం చేసేటప్పుడు उस समय क्या स्मृति रहता है? ఆ సమయంలో ఏ స్మృతి ఉంటుంది? शरीर का कल्याण का रहता है, శరీరం యొక్క కళ్యాణం యొక్క స్మృతి ఉంటుందా? अपने परिवार का कल्याण का स्मृति रहता है, మన పరివారం యొక్క కళ్యాణం జరిగే స్మృతి ఉంటుందా? सेंटर का कल्याण, जोन का कल्याण रहता है, లేకపోతే సెంటర్ యొక్క లేకపోతే జోన్ యొక్క కళ్యాణం జరగాలి అన్న స్మృతి ఉంటుందా? या विश्व कल्याण का रहता है? లేకపోతే విశ్వ కళ్యాణం జరగాలని ఆ స్మృతి ఉంటుందా? बाबा को परम धाम से अपने साथ अपने घर में क्यों बुलाया है? బాబాని మీతో పాటు మీ ఇంటికి ఎందుకు పిలిచారు? संगम युग में होना, సంగం యుగంలోనే కదా ఉన్నారు మీరు. संगम माना बाप और बच्चों का मिलन है। సంగమం అంటే ఇక్కడ ఏంటి? తండ్రి మరియు పిల్లల యొక్క మిలనం. क्यों मिलन किए हैं? ఇక్కడ ఎందుకు మిలనం జరిగింది? विश्व में जो अंधकार है उसको मिटाने के लिए, रोशनी देने के लिए नया जन्म हुआ है। విశ్వంలో ఏదైతే అంధకారం ఉందో దాన్ని తొలగించడానికి, ప్రకాశం రావడానికి ఇక్కడ మిలనం జరిగింది. तो उसी आधार पर हर रोग त्याग तपस्या कर रहे हो। మీరు ఈ ఆధారంగానే ప్రతిరోజు త్యాగము మరియు తపస్సు చేస్తున్నారా? साधना कर रहे हो, సాధన చేస్తున్నారా? नहीं को चेक करो। అది చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. वर्तमान समय में आपने जो कुछ भी कर बाबा के साथ किया, వర్తమాన సమయంలో మీరు ఏదైతే బాబాతో కలిసి చేశారో उसी यादगार में भक्ति मार्ग में भी भक्त लोग इस त्योहार को मनाते हैं। అదే స్మృతి చిహ్నంగా భక్తులు కూడా ఈ పండుగని అలాగే జరుపుకుంటారు. तो आज के दिन भक्त लोग जो भी मनाते हैं, ఈ రోజు ఈ రోజు భక్తులు ఏదైతే జరుపుకుంటారో उनको उनका भक्ति का फल भी मुझे ही देना पड़ता है। వాళ్ళకి ఆ భక్తి యొక్క ఫలితం కూడా నేనే ఇవ్వాల్సి ఉంటుంది. वो लोग क्या करते हैं? వాళ్ళందరూ ఏం చేస్తారు భక్తులు? शिवरात्रि के एक दिन बहुत पवित्र रहते हैं శివరాత్రి ఒక్కరోజే ఎక్కువ పవిత్రంగా ఉంటారు. और फ्रूट्स खाते हैं, उपवास करते हैं, వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తింటారు మరియు ఉపవాసం చేస్తారు. सारे दिन रात शिव जी के साथ में ही रहते हैं। మొత్తం రోజంతా మరియు రాత్రి కూడా శివుడితోనే ఉంటారు. हमारे गांव में जहाँ भी शिव लिंग का जो टेम्पल रहता है ना, మా గ్రామంలో ఎక్కడైతే శివుడి యొక్క గుడి ఉందో वहाँ शिवरात्रि के दिन भक्तों को अंदर जाकर उनको अभिषेक करने का चांसेस रहता है। అక్కడ ఏంటంటే భక్తులందరికీ గర్భగుడి లోపలికి వెళ్ళి ఆ శివలింగానికి అభిషేకం చేసే ఛాన్స్ వస్తుంది ఆ రోజు. नजदीक में जाकर वो उनको क्या कर सकते, दूध द्वारा या पानी द्वारा या बिल्लो पत्रा करके आता है, उस द्वारा वो पूजा कर सकता है। ఆ రోజైతే ఆ దగ్గరికి వెళ్ళి లింగం దగ్గరికి పాల అభిషేకం లేకపోతే నీటితో అభిషేకము లేకపోతే బిల్వ పత్రాలు ఉంటాయి కదా, వాటితో పూజ వాళ్ళే స్వయంగా చేసుకోవచ్చు. बाकी का दिन वो टेम्पल में जा सकते हैं, लेकिन वो गर्भगुड़ी के अंदर नहीं जा सकते। మిగతా సమయాల్లో అయితే వాళ్ళు ఈ మందిరం దేవాలయంలోకి అయితే వెళ్ళొచ్చు, కానీ గర్భగుడిలోకి వెళ్ళలేరు. लेकिन ब्राह्मण जो रहता है ना, वो कहा कभी भी वो मूर्ति लिंग के नजदीक में जा सकता है। అయితే ఆ గుడిలో బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ గర్భగుడిలోకి ఆ లింగం దగ్గరికి వెళ్ళొచ్చు. अपने को चेक करो। కాబట్టి మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి. आप हर रोज ब्राह्मण हो या साल में एक बार करने वाले भक्त हो। మీరు ఇలాగా ప్రతిరోజు చేసేటటువంటి బ్రాహ్మలా లేకపోతే ఎప్పుడో ఒక రోజు చేసే భక్తులా? सेंटर में साल में एक बार जाते हो तो आप भगत हो। మీరు సెంటర్ కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తే మీరు భక్తులు. हर रोज ईश्वरी सेवा के लिए जाते हो तो ब्राह्मण हो। మీరు ప్రతిరోజు ఈశ్వరీయ సేవకి వెళ్తున్నారు అంటే కనుక మీరు బ్రాహ్మణులు. जो बच्चे वर्तमान समय में ఏ పిల్లలైతే వర్తమాన సమయంలో मन बुद्धि से भगवान के साथ में रहते हैं ईश्वरी सेवा के लिए, మనసు బుద్ధితో భగవంతుడితోనే ఎప్పుడు కలిసి ఉంటారో, ఈశ్వరీయ సేవ చేస్తూ ఉంటారో, उसके आधार पर उन्होंने अपने तन को क्या किया, लिंग के नजदीक में रख दिया। దాని ఆధారంగానే వాళ్ళ తనువుని ఏం చేశారు? లింగానికి దగ్గరగా పెట్టారు. क्यों? ఎందుకు? उनको आत्मा और परमात्मा निराकार है, उनको मालूम नहीं है ना।
ఎందుకంటే వాళ్ళకి ఆత్మ, పరమాత్మ అది నిరాకారులు అని వాళ్ళకి తెలీదు కదా! अपने को शरीर समझने के कारण एक आकार के नजदीक में क्या किया, साथ में रहने के लिए ट्राई किया। స్వయాన్ని వాళ్ళేంటంటే శరీరం शरीर समझने के कारण शरीर को लिंग के नजदीक में रखने के लिए उन्होंने ट्राई किया। వాళ్ళు స్వయాన్ని శరీరము అనుకోవడం వల్ల వాళ్ళ శరీరాన్ని లింగం దగ్గరగా పెట్టడానికి ఆ రోజు శివరాత్రి రోజు ట్రై చేశారు. तो सारे दिन वो क्या करते हैं, शिव के नाम पुकारते रहते हैं, गायन गाते रहते हैं, भजन करते रहते हैं, साथ में पुकारते भी रहते हैं। మొత్తం రోజంతా కూడా వాళ్ళు శివనామ జపమే చేస్తారు, భజనలు చేస్తారు. దాంతో పాటు శివుణ్ణి పిలుస్తారు కూడా. हाँ, पुकारते हैं और कहते हैं मेरा दुख हरो, समस्या ज्यादा हो गया है, यहाँ से बाहर निकालो, ऐसे क्या करते, रोते भी हैं। వాళ్ళు అలా పిలుస్తూ కూడా శివుణ్ణి అంటారు, నా దుఃఖము చాలా ఎక్కువైపోయింది, నా దుఃఖాన్ని దూరం చేయండి అని చెప్పి శివుణ్ణి పిలుస్తూ ఉంటారు ఆ రోజు. और एक दिन वो लोग व्रत भी रखता है। అలాగే ఒక రోజు వాళ్ళందరూ వ్రతాన్ని కూడా ఉంచుతారు. आपको क्या करना है, అయితే మీరందరూ ఏం చేయాలి? सारे साल, మొత్తం సంవత్సరం అంతా, सारे जिंदगी మొత్తం జీవితం అంతా मन बुद्धि वचन से, మనసు బుద్ధితో वचन से और कर्म से, మీ మీ వాక్కుతో మరియు కర్మలతో, आहार व्यवहार से ఆహార వ్యవహారాలతో व्रत लेना है और पवित्र रहना है। వ్రతం తీసుకోవాలి మరియు పవిత్రంగా ఉండాలి. आपका यादगार में साल में एक बार वो लोग मनाते हैं। మీ స్మృతి చిహ్నంగానే వాళ్ళందరూ సంవత్సరంలో ఒక రోజు ఇలాగ జరుపుకుంటారు. वो लोग क्या करते हैं, వాళ్ళందరూ ఏం చేస్తారు? जो फूड जो हेल्थ के लिए ठीक नहीं है, नॉन वेज हो, लूसन हो, प्याज हो, वो सभी उस दिन वो अवॉइड करते हैं। ఆ రోజు శరీరానికి ఏదైతే మంచిది కాదు అంటే అక్కడ నాన్ వెజ్ గాని, ఉల్లిపాయ గాని, వెల్లుల్లిపాయ గాని ఆ రోజు దాన్ని త్యాగం చేస్తారు. आपको क्या करना है, మీరందరూ ఏం చేయాలి? व्यर्थ संकल्प, వ్యర్థ సంకల్పాలు, व्यर्थ समय, వ్యర్థ సమయము, व्यर्थ बातें, వ్యర్థ విషయాలు, ये सभी को त्याग करो। వీటన్నిటిని మీరు త్యాగం చేయండి. तो वर्तमान समय में जो आपने व्यर्थ को त्याग कर दिया, అయితే మీరు వర్తమాన సమయంలో మీరు త్యాగాన్ని ఈ వ్యర్థాన్ని త్యాగం చేసినట్టయితే वो लोगों ने स्थूल में उसको त्याग कर दिया। వాళ్ళేమో స్థూలంలో అవన్నీ వాళ్ళు త్యాగం చేశారు. साथ में शिवरात्रि के दिन దాంతో పాటు శివరాత్రి రోజున वो लोग खुद बलि नहीं चढ़ते हैं, వాళ్ళు స్వయంగా బలి అవ్వరు. बकरी को बलि चढ़ाते हैं। అక్కడ మేకని బలి ఇస్తారు. बकरी को ही क्यों बलि चढ़ाना है, అక్కడ మేకనే ఎందుకు బలి ఇస్తారు? क्योंकि ये जो बकरी है ना, सदा मैं करते ही रहता है। ఎందుకంటే ఆ మేక ఎల్లప్పుడూ కూడా మే మే మై అంటుంది. అంటే నేను నేను అని అంటుంది. तो मैं माना हिंदी में क्या होता है, मैं आ जाता है। అక్కడ మే మే అంటే హిందీలో మై మై అని వస్తుంది. यहाँ भी आप लोग क्या करते हो, ఇక్కడ కూడా మీరు అందరూ ఏం చేస్తారు? खुद सुसाइड नहीं करते हो, స్వయంగా మీరు ఆత్మహత్య చేసుకోరు. हाँ, लेकिन अपने जो साधन है उसको भगवान के आगे समर्पण करते हो। కానీ మీరేం చేస్తారు? మీ యొక్క సాధనాలన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ భగవంతుడి ఎదుట అర్పణ చేస్తారు. क्या क्या समर्पण करते हो, ఏమేమి సమర్పణ చేస్తారు? तन, తనువు, मन, మనస్సు, धन, ధనము, जन, జనము, जीवन, జీవనము, ये सभी त्याग करते हो, समर्पण करते हो। ఇవన్నీ మీరు త్యాగం చేసి సమర్పణ చేస్తారు. इन आत्मा का समर्पण तो नहीं होता है ना। అయితే ఇక్కడ ఆత్మ యొక్క సమర్పణ అవ్వదు కదా. जिन बच्चों को ఏ పిల్లలకైతే बाबा के ऊपर బాబా మీద बहुत प्यार है, చాలా ప్రేమ ఉందో, सेवा का भाव है, సేవ యొక్క భావం ఉందో, वो बच्चे ఆ పిల్లలు बाबा के यज्ञ में బాబా యొక్క యజ్ఞంలో खुद में समर्पण हो जाते हैं వాళ్ళు స్వయంగా సమర్పణ అయిపోతారు और ईश्वरी सेवा में लग जाते हैं। మరియు ఈశ్వరీయ సేవలో ఉండిపోతారు. भले घर गृहस्थ में रहते हैं, వాళ్ళు ఈ గృహస్థంలోనే ఉంటూనే కూడా लेकिन अपना तन मन सभी भगवान को करके ऐसे समर्पण हो जाते हैं। కానీ వాళ్ళ మనస్సు తనువు అన్ని కూడా భగవంతునికి సమర్పిస్తారు. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, बच्चे आप ऐसे समर्पण हुए हो, పిల్లలు మీరందరూ కూడా ఇలా సమర్పణ అయ్యారా లేదా? मैं देह हूँ, देह का संबंध, देह से चीजों से बाबा के आगे समर्पित हुए हो।
నేను దేహము అనుకుని దేహానికి సంబంధించిన సాధనాలు అన్నీ కూడా భగవంతునికి అర్పణ చేశారా? या अभी भी समर्पण करना है, चेक करो। లేకపోతే ఇంకా ఇంకా సమర్పణ చెయ్యాలా? చెక్ చేసుకోండి. ये तो आप समर्पण कर सकते हो, ఇవన్నీ అయితే మీరు సమర్పణ చెయ్యొచ్చు. लेकिन కానీ सूक्ष्म जो समर्पण करना चाहिए उसमें थोड़ा सा पीछे रह जाते हो। అయితే ఈ సూక్ష్మంగా ఏవైతే సమర్పణ చెయ్యాలో అలా చెయ్యడంలో మీరు వెనకంజ వేస్తున్నారు. अभी आपका जो शरीर है वो तो आपका है नहीं। అవి ఇప్పుడు మీ శరీరం ఏదైతే ఉందో అది మీదైతే కాదు. इस दुनिया में आने के बाद पंच तत्वों से ड्रामा के अनुसार आपको साधन मिला है ना। ఈ ప్రపంచంలోకి మీరు వచ్చాక పంచతత్వాల ఆధారంగా మీకు సాధనాలన్నీ దొరికాయి కదా. परमधाम से आते के टाइम पर आप वहां से लेकर तो नहीं आए। మీరు పరంధామం నుంచి కిందకి వచ్చేటప్పుడు మీరు ఆ సాధనాలన్నిటిని అక్కడి నుంచి తీసుకుని రాలేదు. यहाँ आपने तो प्रोडक्शन नहीं किया, ఇక్కడ మీరు వాటన్నిటిని ఏమీ తయారు చేయలేదు. अपने आप वो और माँ के पेट में बन गया और बाहर आने के बाद अपने आप उसको यूज कर रहे हो। మీరు అమ్మ కడుపులో మీకు మీరే తయారయ్యారు. బయటికి వచ్చాక ఈ సాధనాలన్నిటిని మీరు వాడుకుంటున్నారు. वो आपको चाहिए करके उसका मेंटेनेंस, भोजन, टैबलेट ये सभी दे रहे हो। ఈ శరీరం మీదే కాబట్టి వాటికి మెయింటైన్ చేయడానికి కావలసిన ఆహారము టాబ్లెట్లు ఇస్తున్నారు. तन आपका नहीं है, తనువు అయితే మీది కాదు. धन भी आपका नहीं है, ధనం కూడా మీది కాదు. मन भी आपका नहीं है। మనస్సు కూడా మీది కాదు. आप कौन हो? మీరు ఎవరు? निराकार आत्मा हो। మీరు నిరాకార ఆత్మ. उसके बाद आप संगम युग में आ गए, దాని తర్వాత మీరు సంగమయంలోకి వచ్చారు. यहाँ आपको बाबा मिले, ఇక్కడ మీకు బాబా దొరికారు. बाबा ने ज्ञान दिया, బాబా మీకు జ్ఞానాన్ని ఇచ్చారు. कुछ विशेषता दी, కొన్ని విశేషతలు కూడా ఇచ్చారు. शक्तियां दी, శక్తులను కూడా ఇచ్చారు. वरदान भी दिया। వరదానం కూడా ఇచ్చారు. अभी आप क्या कह रहे हो? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? मैं ज्ञान सुना रहा हूँ, నేనే జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. मैं जो कहता हूँ वही ठीक है, నేను ఏదైతే చెప్తున్నానో అదే సరి అయింది అంటున్నాం. मैं बहुत सीनियर हूँ, నేను చాలా సీనియర్ని. मेरा बात सुना होता ये कर्म में सफलता आ जाता था। నా మాట విని ఉంటే మీకు ఈ ఈ ఈ పనిలో మీకు సఫలత వచ్చేది. मेरे बात नहीं सुना ना, इसलिए जो एक्सपेक्टेड सफलता नहीं मिला। నా మాట మీరు వినలేదు, అందుకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన సఫలత రాలేదు. ये भी क्या है? ఇవన్నీ ఏంటి? ये भी सूक्ष्म में मईपन है ना। ఇవన్నీ కూడా సూక్ష్మంలో నేను నాది అనే కదా ఉన్నాయి. ये है प्रभु का देन है, ఇవన్నీ ప్రభువు ఇచ్చినవి. ये प्रभु का वरदान है, प्रभु का विशेषता है। ఇవన్నీ కూడా ప్రభు యొక్క విశేషతలు, ప్రభు యొక్క వరదానం. तो आपको क्या करना है? అయితే మీకు ఏం చేయాలి? మీరు ఇప్పుడు आज की शिवरात्रि में ఈ రోజు శివరాత్రి రోజున ये सूक्ष्म मईपन को संपूर्ण भगवान के आगे समर्पित कर देना। ఈ సూక్ష్మమైన నేను అనే దాన్ని భగవంతుని ఎదుట అర్పణ చెయ్యండి. समर्पण कैसे करना है? ఈ సమర్పణ ఎలా చెయ్యాలి? खुशी से करना है, చాలా సంతోషంగా చెయ్యాలి. चिल्लाते हुए नहीं। బాగా అరుస్తూ కాదు. ये बात बाबा ने क्यों कहा? ఈ విషయం బాబా ఎందుకు చెప్పారు? छोटे बच्चे बाबा के सेवा केंद्र पर सेवा के लिए आते हैं। కొంతమంది పిల్లలు బాబా ఇంట్లో సేవ చేశారు. स्पेशली शिवरात्रि के टाइम पर आते हैं। స్పెషల్ గా శివరాత్రి సమయంలో వస్తారు వాళ్ళు. उस समय बहुत स्थूल सेवा भी रहता है। ఆ సమయంలో చాలా స్థూల సేవ అయితే ఉంటుంది. बहुत भगत शिव के साथ कनेक्ट होने के कारण शिव के प्रति ज्ञान लेने में वो मेंटली रेडी रहते हैं। చాలా మంది భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఆ సమయంలో ఈ జ్ఞానం ఇవ్వడానికి వాళ్ళు మెంటల్ గా రెడీ అయ్యి ఉంటారు. शिवरात्रि के दिन पर शिव के बारे में कहना आपके लिए आसान होगा। శివరాత్రి రోజున శివుని గురించి చెప్పడం మీకు చాలా ఈజీగా ఉంటుంది. इसलिए देश विदेश में क्या करते हैं, उस समय बड़े बड़े लिंग बनाकर, द्वादश लिंग बनाकर बहुत ग्रैंड रूप में क्या करते हैं, सेवा करते हैं। అందువల్ల ఏంటంటే దేశ విదేశాల్లో ఆ శివరాత్రి రోజున ఏం చేస్తారు? పెద్ద పెద్ద లింగాలు తయారు చేసి, లేకపోతే ద్వాదశ లింగాలు తయారు చేసి చాలా గ్రాండ్ గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. उसका आधार है लोगों को वहां बुला के उनको भगवान का क्या है, पहचान देने का। అక్కడ దాన్ని ఎందుకంటే ఇలా చేయడం, ఆ రోజు అందరినీ అక్కడికి పిలిచి భగవంతుడిని గుర్తించేలా చేయడం. इसमें बहुत सारे आत्माएं बाबा को उमंग उत्साह से सहयोग दे रहे हैं।
ఇందులో ఇలా చేయడంలో చాలా మంది పిల్లలు బాబాకి చాలా ఉల్లాస ఉత్సాహాలతో సహయోగం ఇస్తున్నారు. उसके लिए बाबा थैंक यू भी कहते हैं। దాని గురించి బాబా పిల్లలందరికీ థాంక్స్ కూడా చెప్తున్నారు. लेकिन थोड़े बच्चों के मन में ऐसा है, అయితే కొంతమంది పిల్లల మనసులో ఇలా కూడా ఉంది. वो दिल से सेवा नहीं कर रहे। వాళ్ళు హృదయపూర్వకంగా సేవ చేయటం లేదు. बहन जी ने कहा है ना, इसलिए करना है। అక్కయ్య చెప్పారు కదా అందువల్లే చేయాలి అంతే. नहीं करेंगे तो बहन जी को अच्छा नहीं लगता है, इसलिए करते हैं। మనం చెయ్యకపోతే అక్కయ్య గారికి నచ్చదు అందుకనే చేస్తున్నాము. अंदर से किसी के साथ झगड़ा करते रहते हैं, बाहर से सेवा करते रहते हैं। లోపల నుంచి ఎవరితోనో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. మనసు లోపల నుంచి బయటేమో సేవ చేస్తూ ఉంటారు. तो उससे रिजल्ट क्या होता है? అప్పుడు దాంతో రిజల్ట్ ఏముంటుంది? अपने को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. सेवा क्षेत्र में उतरे हो, సేవా క్షేత్రంలోకి దిగినప్పుడు उसमें चिल्ला रहे हो या दिल से समर्पण हुए हो? అందులో మీరు అరుచుకుంటున్నారా లేకపోతే మీ మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నారా? अब किसके आगे बलि चढ़े हो? మీరు ఎవరి ఎదుట బలి ఇచ్చారు? शिव बाबा के आगे है ना। శివబాబా ఎదురుగానే కదా మీరు బలి ఇచ్చారు. हाँ, शिव बाबा के आगे जो भी बकरी को बलि चढ़ाते हैं ना, శివబాబా ఎదుట ఎవరైతే మేకని బలి ఇస్తారో या देवी देवताओं के आगे जो भी बकरी को बलि चढ़ाते हैं, లేకపోతే ఏదైనా దేవీ దేవతల ఎదురు కూడా మేకని బలి ఇస్తారో उस समय उस बकरी को क्या करते हैं? ग्रास खिलाते हैं। ఆ సమయంలో ఏం చేస్తారు? అంతకు ముందు బలి ఇచ్చే ముందు ఆ మేకకి బాగా గడ్డిని తినిపిస్తారు. और जो बलि चढ़ाने वाला क्या रहता है, वो हाथ में वो क्या कहते हैं उसको, ये इंस्ट्रूमेंट लेकर एक ही बार गले में क्या करते हैं, वो कट कर देता है। వాళ్ళు ఆ మేకని నరకాల్సి వచ్చినప్పుడు ఆ మేకని నరికి అతను ఆ కత్తితో ఒకేసారి గట్టిగా నరుకుతాడు ఆ తలని. तो एक ही बार उसका गला काट गया, समझ लो भगवान ने उसका बलि ले ली। అయితే ఒకేసారి కట్ చేసినప్పుడు ఒకసారిలోనే కట్ అయిపోతే గనక అక్కడ భగవంతుడు ఆ బలిని స్వీకరించాడు అని అర్థం. एक बार वो कट नहीं हुआ, 2-3 बार किया, तो इसका मतलब बलि ठीक से हुआ नहीं। అయితే అది ఒక్కసారిగా కట్ అవ్వలేదు, 2-3 సార్లు కట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే భగవంతుడు బలిని స్వీకరించలేదు అని అర్థం. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని మీరు చెక్ చేసుకోండి. जो भी ईश्वरीय सेवा होता है ना, ఏదైతే ఈశ్వరీయ సేవ జరుగుతూ ఉంటుందో दिल से करते हो या फोर्स करते हो? అది మీరు హృదయపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారా? एक बार बाबा ने कहा या निमित्त आत्माओं ने द्वारा कहा तो तुरंत दिल से करना चाहिए। ఒక్కసారి బాబా చెప్పిన వెంటనే లేకపోతే నిమిత్త సోదర సోదరులు ఎవరు చెప్పినా సరే దాన్ని మీరు హృదయపూర్వకంగా నిర్వర్తించాలి, చెయ్యాలి. तो चेक करो अपने को, मैं कौन हूँ। కాబట్టి మీరు చెక్ చేసుకోండి నేను ఎవరు అన్న విషయం. तो आज का दिन संपूर्ण समर्पण हो जाना। ఈ రోజు సంపూర్ణ సమర్పణ చేయండి హృదయాన్ని. तो बाबा चेक कर रहे थे। అయితే బాబా చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. रिजल्ट्स क्या था? రిజల్ట్స్ ఏమొచ్చాయి? व्यर्थ संकल्प, व्यर्थ बोल, व्यर्थ चलन बहुत था। వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ చలనాలు, వ్యర్థ ఆలోచనలు చాలా వచ్చాయి. ऐसे क्यों, वैसे क्यों, ऐसे करते वो ऐसे करते, उसके बारे में ज्यादा चिंतन चल रहा था। ఇలా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు అవుతుంది, వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారని ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. परिवर्तन करना है ना। పరివర్తన చెయ్యాలి కదా మీరు. खुशी से करना है कि मजबूरी से करना है? మీరు ఈ పరివర్తన చాలా సంతోషంగా చేయాలా లేకపోతే ఏదో తప్పదు అన్నట్టు పరివర్తన చెందాలా? जब तक परिवर्तन नहीं होते हो तब तक बाबा आपको सेवा में नहीं लेता है। ఎప్పటి వరకు మీరు పరివర్తన చెందరో అప్పటి వరకు బాబా మిమ్మల్ని సేవలోకి తీసుకోరు. तो बाबा ने आपको क्या बनाया? అయితే బాబా మిమ్మల్ని ఎలా తయారు చేశారు? छोटे बच्चों से, చిన్న పిల్లల నుండి, भक्त से, భక్తుల నుండి अभी ब्राह्मण बनाया ना। ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారు చేశారు కదా మిమ్మల్ని. तो वर्तमान समय के अनुसार కాబట్టి వర్తమాన సమయం అనుసారంగా ब्राह्मण जन्म का ऑक्यूपेशन क्या है? బ్రాహ్మణ జన్మ యొక్క ఆక్యుపేషన్ అంటే వృత్తి ఏమిటి? विश्व कल्याण करना, విశ్వ కళ్యాణము చేయటం. सदा भगवान की शक्ति सारे विश्व को देना। సదా భగవంతుని యొక్క శక్తి మొత్తం విశ్వమంతటికి ఇవ్వడం.
उस महान कर्म के लिए अपने को बलि चढ़ाना। అలాంటి మహత్తరమైన కార్యానికి స్వయాన్ని బలి ఇవ్వాలి. जैसे किसी को बलि चढ़ाते हैं तो उसके बाद उनका पुराना जन्म खत्म होता है, नया जन्म मिल जाता है ना। ఎలా అంటే ఎవరైనా బలి ఇచ్చినప్పుడు వాళ్ళ పురాతనమైన జన్మ అయిపోతుంది. వాళ్ళు కొత్త జన్మ తీసుకుంటారు. ऐसे ही అలాగే ईश्वरी सेवा में भी ఈశ్వరీయ సేవలో కూడా पुराने जन्म को खत्म करना, नया सेवा का जन्म की स्मृति में रहना। పురాతన జన్మని సమాప్తం చేయండి. కొత్త జన్మని తీసుకోండి. आज तो बाबा का बर्थडे है, ఈ రోజైతే బాబా యొక్క పుట్టినరోజు. आपका भी बर्थडे है, నీకు కూడా పుట్టినరోజు. तो दोनों को गिफ्ट चाहिए ना। కాబట్టి ఇద్దరికి గిఫ్ట్ కావాలి కదా. बर्थडे में जाते हैं तो एक दूसरे को गिफ्ट देते हैं ना। అయితే పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఒకరికొకళ్ళు బహుమతులు ఇచ్చుకుంటారు కదా. तो बाबा हमसे क्या गिफ्ट चाहते हैं? అయితే బాబా మన దగ్గర నుంచి ఏం బహుమతి అడుగుతున్నారు? सदा खुद को भगवान के आगे समर्पित करना और विश्व कल्याण के लिए निमित्त बनना। సదా స్వయాన్ని భగవంతునికి అర్పించడము మరియు విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా తయారవ్వడం. अभी बच्चे पूछ रहे हैं, అయితే ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, सुना ही नहीं दे रहा है ना। हाँ, बच्चे पूछ रहे हैं कि हमको क्या गिफ्ट देंगी। అయితే పిల్లలు అడుగుతున్నారు, మాకు ఏం గిఫ్ట్ ఇస్తారు అని అడుగుతున్నారు. इस वर्ष में ఈ సంవత్సరంలో जो भी आत्माएं ఏ ఆత్మలైతే थोड़ा सा हिम्मत रखेंगे अच्छा काम के लिए, కొంత ధైర్యం ఉంచుతారు మంచి కార్యంకి, वो कोई भी कार्य हो, అది ఎలాంటి కార్యమైనా అవ్వచ్చు. स्वपरिवर्तन हो, అది స్వపరివర్తన అవ్వచ్చు. तो बाबा कहते हैं అయితే బాబా అంటున్నారు, स्वपरिवर्तन हो, స్వపరివర్తన చెందండి. चाहे विश्व सेवा हो, లేకపోతే స్వపరివర్తన అవ్వచ్చు, లేకపోతే విశ్వ పరివర్తన అవ్వచ్చు. थोड़ा सा हिम्मत रखेंगे तो మీరు కొంత ధైర్యం ఉంచితే కనుక बाबा इस वर्ष में బాబా ఈ సంవత్సరంలో वरदान द्वारा వరదానం ద్వారా एक्स्ट्रा मदद दे देता है। ఎక్స్ట్రా సహాయం ఇస్తారు. स्थूल सेवा के लिए आपके उमंग उत्साह बहुत अच्छा है, అయితే స్థూల సేవకి మీరందరికీ చాలా ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి చేయడానికి. शिवरात्रि के समय पर बहुत अच्छा सेवा कर रहे हो, శివరాత్రి రోజున చాలా మంచి సేవ చేస్తున్నారు. उसके लिए बाबा पद्मा पदम गुण मुबारक भी देते हैं। దాని గురించి బాబా పదమాల గుణాల శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు. एक दिन की सेवा के लिए बहुत समय संकल्प सभी आपने यूज किया, ఒక రోజు సేవ గురించి మీ సంకల్పాలు సేవ అంతా చాలా ఉపయోగించారు. रिजल्ट्स भी अच्छा रहा। దానికి రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. लेकिन एक ही दिन शिवरात्रि नहीं है ना, అయితే ఒక్క రోజే కాదు కదా శివరాత్రి. तो आपको हर पल विश्व सेवा के लिए यूज करना चाहिए। మీరు ప్రతి సెకను మీరు విశ్వ కళ్యాణానికే ఇది ఉపయోగించాలి. दुनिया के लोग ప్రపంచంలోని వాళ్ళు आपको देवी देवताओं के रूप में पुकार रहे हैं, మిమ్మల్ని దేవీ దేవతల రూపంలో పిలుస్తున్నారు. तो बाबा आप बच्चों को किस रूप में देखते हैं? బాబా మిమ్మల్ని అందరినీ ఏ రూపంలో చూస్తున్నారు? 3 रूप में देख रहे हैं। 3 రూపాల్లో చూస్తున్నారు. समझ लीजिए आप विश्व कल्याण के लिए निमित्त बने, మీరు ఇలా అనుకోండి, మీరు విశ్వ కళ్యాణం చేయడానికి మీరు నిమిత్తులుగా అయ్యారు. तो उसका रिजल्ट कैसे पता चलेगा? అప్పుడు వాటి రిజల్ట్ మీకు ఎలా తెలుస్తుంది? तो उसका फर्स्ट रिजल्ट है దాని మొదటి రిజల్ట్ ఏంటంటే वर्तमान में आप स्वराज्य अधिकारी बनते हो। మీరు వర్తమానంలో మీరు స్వరాజ్య అధికారిగా తయారవుతారు. स्वराज्य अधिकारी किसको कहते हैं? స్వరాజ్య అధికారులు అని ఎవరిని అంటారు? जो आत्मा अपने कर्मेंद्रियों को डायरेक्शन देती है, ఏ ఆత్మ అయితే వాళ్ళ కర్మేంద్రియాలకి డైరెక్షన్ ఇస్తుందో, स्पेशली मन बुद्धि संस्कार को, స్పెషల్ గా మనస్సు బుద్ధి సంస్కారాలకి డైరెక్షన్ ఇస్తుందో, आत्मा के डायरेक्शन के अनुसार ही वो कर्मेंद्रिय कर्म होना चाहिए। ఆ ఆత్మ డైరెక్షన్ ఆధారంగానే ఆ కర్మేంద్రియాలు పనిచేయాలి. आत्मा के डायरेक्शन में बीच में वो मन बुद्धि क्वेश्चन नहीं उठाना चाहिए। ఆ ఆత్మ ఇచ్చే డైరెక్షన్ లో మధ్యలో ఈ మనస్సు బుద్ధి ఏమి ప్రశ్నలు వేయకూడదు. स्टार्टिंग से एंड तक वो कर्मेंद्रिया मालिक के कंट्रोल में रहना चाहिए।
స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ కర్మేంద్రియాలు యజమాని యొక్క కంట్రోల్‌లోనే ఉండాలి. जैसे एक ड्राइवर रहता है, उनके पास कार रूपी साधन रहता है। ఎలా అంటే ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. అతని దగ్గర కారు అనే రూపంలో సాధనం ఉంటుంది. कभी कभी कार को स्पीड भी चलाना पड़ता है, कभी कभी ब्रेक लगाना पड़ता है, कभी कभी मोड़ना पड़ता है। అప్పుడప్పుడు కార్‌ని చాలా స్పీడ్‌గా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు బ్రేక్ వేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు కార్‌ని తిప్పాల్సి ఉంటుంది. जैसे ड्राइवर चाहता है वैसा ही वो व्हीकल चलता है तो ఎలా డ్రైవర్ ఎలా చెప్తే అలాగే ఆ కారు వెళ్ళింది అనుకోండి. बीच में एक्सीडेंट नहीं होता। మధ్యలో యాక్సిడెంట్ అవ్వదు. हाँ, ड्राइवर कुछ और करता है और व्हीकल और कुछ होता है तो व्हीकल एक्सीडेंट हो जाएगा ना। అయితే డ్రైవర్ ఒకటి చెప్తే వెహికల్ ఒకలాగా నడిచింది అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది కదా! ब्रेक पर पाव रखते हो, ब्रेक ठीक नहीं है, ब्रेक लगता नहीं है तो जाकर एक्सीडेंट हो जाएगा। బ్రేక్ మీద కాలు పెడతారు. బ్రేక్ వేశారు. అయినా బ్రేక్ పని చేయలేదనుకోండి. ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. इसका मतलब आपको साधन के ऊपर कंट्रोलिंग पावर नहीं है। దీనికి ఏంటంటే దీనికి అక్కడ మీకు దీని అర్థం ఏమిటంటే ఆ సాధనం మీద మీకు కంట్రోలింగ్ పవర్ లేదు అని అర్థం. समझ लीजिए आपको शुगर है। ఇలా అనుకోండి మీకు షుగర్ ఉంది. हाँ, तो डॉक्टर कहते हैं आपको स्वीट नहीं खाना है, అయితే డాక్టర్ చెప్తారు మీరు స్వీట్ తినకూడదు అని చెప్తారు. तो आप एक्सेप्ट भी करते यस हम नहीं खाएंगे। అయితే మీరు యాక్సెప్ట్ కూడా అంగీకరిస్తారు కూడా మేము స్వీట్ తినము అని చెప్పి. लेकिन बाबा के घर में जाते हैं, घर में स्वीट बनाते तो मन क्या करता है, खा लो करके कह देता है। అయితే బాబా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్ పెట్టినప్పుడు మనసు ఏమంటుంది? స్వీట్ తినండి తినండి అంటుంది. तो मन का बात सुनते हो और स्वीट खा लेते हो और बीमारी ज्यादा हो जाता है। అప్పుడు మీరు మనసు మాట వినేస్తారు, స్వీట్ తినేస్తారు. అప్పుడు ఏమవుతుంది? షుగరు పెరిగిపోతుంది. तो इनको स्वराज्य अधिकारी कहते हैं क्या? అప్పుడు వాళ్ళని స్వరాజ్యాధికారులు అంటారా? समझ लो आप अमृत वेले योग पर बैठे हो, ఇలా అనుకోండి మీరు ఉదయం అమృత వేళ లేచారు. उस समय आपको स्थूल कुछ काम है नहीं ఆ సమయంలో మీకు స్థూలంగా ఏ పని లేదు. और अपने मन को कहते हो 45 मिनट्स आप परमधाम में ही रहना। అప్పుడు మీరు మీ మనసుకి చెప్తారు 45 నిమిషాలు నువ్వు పరంధామంలోనే ఉండు అని చెప్తారు. डायरेक्शन आपने दिया 45 मिनट्स वहां रहो, డైరెక్షన్ అయితే మీరే ఇచ్చారు 45 నిమిషాలు అక్కడ ఉండు అని చెప్పి. लेकिन टोटली आप चेक करेंगे ठीक से 4-5 मिनट भी वो परमधाम में नहीं रहता है। అయితే మీరు టోటల్ గా చెక్ చేసుకుంటే అక్కడ 4-5 నిమిషాలు కూడా మీ మనసు పరంధామంలో ఉండదు. कारण क्या है? దీనికి కారణం ఏంటి? मन बुद्धि के ऊपर आपको कंट्रोलिंग पावर नहीं है। దీనికి కారణం ఏమిటంటే మనస్సు బుద్ధి మీద మీకు కంట్రోలింగ్ పవర్ లేదు. कंट्रोलिंग पावर नहीं है इसका मतलब आपने ज्ञान को ठीक से अप्लाई नहीं किया। ఈ కంట్రోలింగ్ పవర్ లేదు అంటే గనుక అర్థం ఏంటంటే మీకు జ్ఞానం మీరు సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. भगवान का शक्ति अभी तक मन बुद्धि तक ही जाकर नहीं पहुंच रहा है। భగవంతుని యొక్క శక్తి ఇప్పటికి కూడా మీ మనసు బుద్ధి వరకు చేరటం లేదు అని అర్థం. मन बुद्धि को क्या चाहिए? మనసు బుద్ధికి ఏం కావాలి? शांति, सुख, प्यार, शक्ति तो चाहिए। శాంతి, సుఖము, ప్రేమ, శక్తియే కావాలి కదా. वो कहाँ से मिलता है? అవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతాయి? परमात्मा से मिलता है। పరమాత్మ నుంచి దొరుకుతాయి. तो आत्मा से पहले मन बुद्धि को ही जाता है ना। అయితే ఆత్మ కన్నా ముందు ఇవి అంతా కూడా మనసు బుద్ధికే వెళ్తాయి కదా. तो मन बुद्धि संतृप्त नहीं है तो आगे वो शक्ति कहाँ से फ्लो होगा? ఇక్కడ మనసు బుద్ధియే సంతృప్తి పడలేదు. అప్పుడు ఇంకా ముందుకి ఎలా వెళ్తుంది శక్తి? వెళ్ళదు కదా. भोजन बनाने के लिए आपने बर्तन रखा और पानी भी रखा, భోజనం తయారు చేయడానికి మీరు ఒక పెద్ద గిన్నె పెట్టారు, నీళ్లు పెట్టారు. पानी गर्म नहीं हुआ है तो वेजिटेबल कैसे वो उबालेगा और कैसे गर्म होगा? कहले हाँ, అక్కడ నీళ్లే మరగలేదు అనుకోండి, అప్పుడు అక్కడ కూరలు ఎలాగా ఉడుకుతాయి? ऐसे అలాగే मेरे बच्चे నా పిల్లలు राजयोग द्वारा రాజయోగం ద్వారా इतने स्वराज्य अधिकारी बने हैं, बाबा चेक कर रहे थे। మీరు ఎంత స్వరాజ్య అధికారి కింద తయారయ్యారో అన్నది బాబా చెక్ చేస్తున్నారు. बच्चे आकर बाबा को कहते हैं, పిల్లలందరూ వచ్చి బాబాకు చెప్తారు, बाबा मेरा पति बात नहीं सुनते हैं, मेरे बच्चे बात नहीं सुनते हैं। బాబా నా భర్త మాట వినటం లేదు, నా పిల్లలు మాట వినటం లేదు అని చెప్తారు. पहले अपने मन बुद्धि को बात सुनो ना, उसको जो चाहे उसको दे दो। वही आपका मन बात नहीं सुनेंगे तो पति और बच्चे क्यों सुनते हैं?
ముందు మీ మనస్సు, బుద్ధియే మీ మాట వినటం లేదు. అవే వినటకపోతే మీ భర్త మరియు పిల్లలు ఎలాగా మీ మాట వింటారు? आप राज्य बच्चे हो ना या प्रजा बच्चे हो? మీరు రాజు పిల్లలా? లేకపోతే ప్రజలనే పిల్లలా? आत्मा जैसे कहता है ऐसे मन बुद्धि व्यवहार करना है, या मन बुद्धि जैसे कहता है वैसे आत्मा राज्य करना है? ఆత్మ ఎలా చెప్తే అలాగా మనసు, బుద్ధి వినాలా? లేకపోతే మనస్సు, బుద్ధి ఎలా చెబితే అలా ఆత్మ వినాలా? दूसरा बाबा देख रहे थे, రెండవది ఏం చూస్తున్నారంటే బాబా, भविष्य में विश्व राज्य अधिकारी कितना तक बने हैं? భవిష్యత్తులో మీరు విశ్వ विश्व राज्य अधिकारी कहाँ तक बने हैं? విశ్వరాజ్యాధికారులుగా ఎంతవరకు తయారయ్యారు? उसका आधार क्या है? దాని ఆధారం ఏమిటి? वर्तमान समय में भगवान की शक्ति जितना विश्व तक फैलाएंगे उसके आधार पर भविष्य में विश्व राज्य अधिकारी बनेंगे। మీరు వర్తమాన సమయంలో ఎంత శక్తి అయితే విశ్వంలో ఎంతవరకు అయితే మీరు శక్తిని ప్రవహించేటట్టు చేస్తారో అంత మీరు భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ट्रेन में 4 महीने पहले आप रिजर्वेशन करते हो। ట్రైన్ లో వెళ్ళడానికి మీరు 4 నెలల క్రితము 4 నెలల ముందే మీరు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకుంటారు. पैसा देकर उस सीट को उतना समय तक उस सीट को आप क्या करते हो, उसको रिजर्व करते हो ना। మీరు డబ్బులు ఇచ్చి అంత సమయం వరకు మీరు రిజర్వ్ చేసుకుంటారు ఆ టికెట్ ని. जिस दिन आपका जर्नी आता है 1000 किलोमीटर तक आपको जर्नी करना है, तो उतना समय आप उसके ऊपर अधिकार चला सकते हो ना। అయితే ప్రయాణం చేసే రోజు వచ్చింది. ఆ రోజు మీరు ఒక 1000 కిలోమీటర్ల ప్రయాణం చేయాలనుకోండి. ఆ సమయంలో మీరు అధికారంగా ఆ ట్రైన్‌లో ఆ సీట్‌లో వెళ్తారు కదా! आपने पैसा ही नहीं दिया है, बुकिंग ही नहीं किया है, तो आपको अधिकार कहाँ से मिलेगा? మీరు అక్కడ డబ్బులే ఇవ్వలేదు. అలా రిజర్వేషనే చేయించుకోలేదనుకోండి. అప్పుడు మీకు దాని మీద ఆ ట్రైన్‌లో ఆ సీట్ మీద అధికారం ఎలా వస్తుంది? एक दिन के लिए होटल रूम बुक किया है, तो उस एक दिन वहां रहने के लिए आपके पास अधिकार रहेगा ना। ఒక్క రోజు మీరు హోటల్ బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ ఒక్క రోజు మీరు అక్కడ ఉండడానికి ఆ హోటల్‌లో ఉండడానికి మీకు అధికారం దొరుకుతుంది కదా! तो वहां पैसा तो देना पड़ता है। అక్కడ డబ్బులైతే ఇవ్వాల్సి ఉంటుంది. तो भविष्य में 2500 साल विश्व के राज्य में के ऊपर राज्य करना है, तो అయితే భవిష్యత్తులో 2500 సంవత్సరాలు మీరు విశ్వరాజ్యాధికారులుగా విశ్వం మీద రాజ్యం చెయ్యాలి అంటే కనుక अभी संगम युग में रूहानी कमाई द्वारा उन सभी लोगों को पेमेंट देना पड़ता है। ఇప్పుడు మీరు వర్తమాన సమయంలో ఆ ఆత్మలందరికీ ఇప్పుడే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. तो कितना तक बच्चों ने दिया है, कितना तक ये राज्य अधिकारी बने हैं, बाबा लेवल चेक कर रहे थे। అయితే పిల్లలు ఎంతవరకు ఈ శక్తిని ఇచ్చారు, ఎంతవరకు రాజ్యాధికారులుగా తయారయ్యారు అన్నది బాబా ఇప్పుడు చెక్ చేస్తున్నారు. तीसरा है మూడవది ఏంటంటే द्वापर युग से कलयुग के अंत तक ద్వాపర యుగం నుంచి కలియుగము అంతం వరకు लोग आपको कितना पूज्य स्वरूप में, पूजन के स्वरूप में देख रहे हैं। జనం అంతా మిమ్మల్ని పూజ్య స్వరూపుల కింద చూస్తున్నారు. हाँ, पूज्य और पूजन के रूप में कितना आपको पूजा चल रहा है। పూజ్య స్వరూపులుగా మరియు పూజన స్వరూపులుగా చేస్తున్నారు. మీకు ఎంత పూజ జరుగుతుంది? हाँ, सतयुग त्रेता युग में आपका जो भाई बहने हैं ना, वो आपको रिस्पेक्ट दे रहे हैं राजा के रूप में। సత్యయుగము మరియు త్రేతాయుగములలో आपके जो भाई बहने हैं, जिनको आपने ईश्वरीय शक्ति देने के लिए निमित्त बने हैं, उसके कारण वो आपको रिस्पेक्ट दे रहे हैं राजा के रूप में। మీ సోదర సోదరీలకు ఎంత అయితే మీరు ఎవరికైతే శక్తిని ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారయ్యారో వాళ్ళు మీకు रिटर्न के रूप में वहां राज्य के रूप में रिस्पेक्ट दे रहे हैं। అక్కడ రిటర్న్ లో రాజు యొక్క రూపంలో వాళ్ళు మీకు గౌరవాన్ని ఇస్తున్నారు. द्वापर कलयुग में जो भगत लोग आते हैं ना, नया लोग जो परमधाम से आते हैं, उन लोगों को जो बच्चे भी पेमेंट करते हैं रूहानी शक्तियों को, ద్వాపర కలియుగాల్లో ఏ పిల్లలైతే పైనుంచి కిందకి వస్తారో వాళ్ళకి మీరు పేమెంట్ రూపంలో ఇస్తున్నారో वो लोग भगत के रूप में रहता है। వాళ్ళందరూ కూడా భక్తుల రూపంలో ఉండిపోతారు. वो लोग क्या करते हैं, मूर्ति के रूप में आपको क्या करते हैं, रिटर्न दे देते हैं। వాళ్ళందరూ ఏం చేస్తారు, మిమ్మల్ని మీకు మూర్తి రూపంలో మిగతావన్నీ మీకు రిటర్న్ చేసిస్తారు. तो ये तीनों कालों को बाबा देख रहे थे। అంటే బాబా ఈ 3 కాలాన్ని చూస్తున్నారు. बाबा कहते बच्चे सोचना, అయితే బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఆలోచించండి. 5000 साल में इतना अच्छा पोस्ट आपको चाहिए, तो 5000 సంవత్సరాలు కూడా మీకు ఇలాంటి మంచి పోస్ట్ కావాలి అంటే కనుక
साधना तो अभी करना है ना, ఆ సాధన అయితే ఇప్పుడే చేయాలి కదా, पेमेंट तो अभी करना है ना। పేమెంట్ కూడా ఇప్పుడే చేయాలి కదా। तो ऐसे महान बर्थडे मनाने के लिए కాబట్టి ఇలాంటి మహత్తరమైన పుట్టినరోజు జరుపుకోవడానికి बाप दादा ने आपको यहाँ बुलाया है। బాప్ దాదా మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు। ऐसे बर्थडे मनाने के लिए आए हो या केक खाने के लिए आए हो, बाबा पूछ रहा है। ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారా, లేకపోతే కేక్ తినడానికి వచ్చారా? तो ऐसे महान कार्य करने के लिए కాబట్టి ఇలాంటి మహత్తరమైన కార్యం చెయ్యడానికి बच्चों को साथ जन्म लेने के लिए పిల్లలతో పాటు కలిపి జన్మ తీసుకోవడానికి बाबा को यहाँ आना पड़ता है। బాబానికి ఇక్కడికి రావాల్సి ఉంటుంది। अभी बच्चे पूछ रहे हैं, అయితే ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, बाबा आप जो ऐसे कह रहे हो ना, उतना हमारे पास स्टॉक अभी है नहीं। అయితే పిల్లలు అంటున్నారు, బాబా మీరు ఎంత చెప్పారో అంత స్టాకు మా దగ్గర లేదు। वो करने के लिए विधि क्या है बताओ। అది చేయడానికి విధి ఏంటో చెప్పండి। शिवरात्रि क्या है? శివరాత్రి అంటే ఏంటి? लिंग के ऊपर पानी डालते हैं, पूजा करते हैं ना। లింగం మీద నీళ్లు అభిషేకం చేసి పూజ చేస్తూ ఉంటారు కదా। लिंग क्या है? లింగం అంటే ఏంటి? शिव बाबा है। శివ బాబానే। शिव बाबा कैसा है? శివ బాబా ఎలా ఉంటారు? बिंदु के रूप में। బిందు రూపంలో ఉంటారు। तो बिंदु का जयंती है ना। అయితే ఇక్కడ బిందువు యొక్క జయంతి కదా। कौन मना रहा है? ఎవరు జరుపుతున్నారు? बिंदु आत्मा मना रहा है। బిందు ఆత్మే కదా జరుపుతుంది। इसलिए बिंदु आत्मा అందువల్ల బిందు అనే ఆత్మ बिंदु बाप के साथ బిందు అనే తండ్రితో కలిపి बर्थडे मना रहे हैं। పుట్టినరోజు జరుపుకుంటున్నారు। इसलिए आज का दिन అందువల్ల ఈ రోజు 3 बिंदु लगाना। 3 బిందువులు పెట్టాలి। आज सीखना ఈ రోజు నేర్చుకోవాలి। और सारे जिंदगी इस बिंदु को सदा लगा के रखना। మొత్తం జీవితం అంతా కూడా ఈ బిందువుని ఎప్పుడూ పెట్టి ఉంచాలి। तो कौन सा है 3 बिंदु? అయితే ఈ 3 బిందువులు ఏంటి? मैं आत्मा बिंदु, నేను ఒక ఆత్మని బిందువుని అంటాం। दूसरा बाबा बिंदु, రెండవది ఏంటి? బాబా బిందువు। तीसरा ड्रामा बिंदु। మూడవది ఏంటంటే డ్రామా యొక్క బిందువు। जो हुआ बिंदु, ఏది అయిపోయినా బిందువు పెట్టేయండి। अभी जो हो रहा है उसको भी बिंदु, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో దానికి బిందువు పెట్టండి। भविष्य में जो होता है उसको भी बिंदु लगाना। భవిష్యత్తులో ఏమవుతుందో దానికి కూడా బిందువు పెట్టేయండి। बच्चे क्या करते हैं? పిల్లలు ఏం చేస్తారు? हमारे जिंदगी में इतना दुख क्यों आता है? మా జీవితంలోనే ఇంత దుఃఖం ఎందుకు వస్తుంది? हर 5000 वर्ष में यही पति मिलते हैं क्या? ప్రతి 5000 సంవత్సరాల్లో ఈ భర్తే దొరుకుతారా ఏంటి? यही सेंटर टीचर मिलते हैं क्या? ఇదే సెంటర్ టీచర్ దొరుకుతారా ఏంటి? ऐसे डांटने वाला योगेश भाई ही मिलता है क्या? అలా తిట్టే యోగేష్ బాయ్యే దొరుకుతారా ఏంటి? ऐसे बहुत क्वेश्चन पूछते हैं। అలా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు। इसलिए बाबा कहते हैं అందువల్ల బాబా అంటారు, ये सभी साधना करना है तो ఇవన్నీ సాధన చెయ్యాలి అంటే కనుక ड्रामा को बिंदु लगाओ, टक। డ్రామాకి బిందువు పెట్టేయండి వెంటనే అంతే। बिंदु बनकर चुपचाप बाबा के साथ में रहना। మీరు బిందువుగా అయ్యి బాబాతో ఏమీ మాట్లాడకుండా ఉండండి। लौकिक में भी क्या होता है? లౌకికంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది? लोग अपने परिवार के साथ रहने से भी ज्यादा జనము వాళ్ళ పరివారంతో ఉండేటట్టు కన్నా ఎక్కువ पैसे कमाने में ज्यादा बिजी हो गए हैं, उनको वही अच्छा लगता है। ధనం సంపాదించడంలోనే వాళ్ళు బిజీ అయిపోతారు, వాళ్ళకి అదే బాగా అనిపిస్తుంది। सदा धनवान बनना चाहता है ना, जो 1000 कमाते हो लाख लखपति बनना चाहता है, जो लखपति है करोड़पति बनना चाहता है। సదా వాళ్ళు ధనవంతులుగానే తయారవ్వాలి అని అనుకుంటారు। ఎవరైతే వేలలో సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు లక్షాధికారులుగా అవ్వాలి అనుకుంటారు। లక్షలు సంపాదించే వారేమో కోట్లాధికారులుగా అవ్వాలి అని అనుకుంటారు। इसलिए एक के आगे एक जीरो लगाएंगे तो 10 होगा। అందువల్ల ఒకటికి పక్కనే 0 పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది। 2 लगाने से 100 होगा। రెండు బిందువులు పెట్టడం వల్ల 100 అవుతుంది। 3 लगाने से 1000 होता है। 3 సున్నాలు అంటే బిందువులు అక్కడ పెడితే అక్కడ 1000 రూపాయలు అవుతుంది। ऐसे ही అలాగే राजयोग में రాజయోగంలో सदा సదా ये जो एक है ये है शिव बाबा। ఏక్ అనే వాళ్ళు ఎవరు? అక్కడ శివ బాబా। सिर्फ जीरो लगाएंगे तो उसको वैल्यू नहीं रहता है ना। ఓన్లీ ఒకటి కాకుండా ఓన్లీ అక్కడ సున్నాలే పెట్టాము అనుకోండి, దానికి ఏం వాల్యూ ఉండదు। उसके पीछे एक रहने से उसका वैल्यू रहता है ना।
దాని పక్కనే ఒకటి పెట్టామనుకోండి అప్పుడు వాల్యూ ఉంటుంది. एक कौन है? शिव बाबा है। అక్కడ ఒకళ్ళు ఎవరు? ఒకటి ఎవరు? శివబాబా. अपने मन बुद्धि को ड्रामा से हटाकर शिव बाबा के बाजू में रखेंगे, यहाँ कमाई होता रहेगा। అప్పుడు మన మనస్సు బుద్ధిని డ్రామా దగ్గర నుంచి తీసేసి ఈ శివబాబా పక్కన పెడితే, ఒకటి పక్కన సున్నాలు పెడితే ఎలా వాల్యూ ఉంటుందో అలా శివబాబా పక్కన పెడితే మన మనస్సు బుద్ధిని అంత వాల్యూ పెరుగుతుంది. तो जितना वैल्यू बढ़ता है उतना बाबा उस वैल्यू को सारे विश्व के लिए यूज करता है। అప్పుడు అక్కడ ఎంత విలువ పెరుగుతూ ఉంటే బాబా ఆ విలువని అంతటిని అంతా విశ్వ కళ్యాణానికి ఉపయోగించుకుంటారు. इसीलिए అందువల్ల बिंदु बनो, బిందువుగా తయారవ్వండి, बिंदु को याद करो, బిందువుని గుర్తు చేసుకోండి, बिंदु लगाओ, బిందువుని పెట్టండి. और विस्तार में जाने का कोई जरूरत नहीं है। ఇంకా విస్తారంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. साथ में దాంతో పాటు सदा, సదా हर समय, ప్రతి సమయంలోనూ हर दिन ప్రతిరోజు मैं वर्ड सर्वेंट टू इस स्मृति में रहना। నేను వరల్డ్ సర్వెంట్ ని అన్న స్మృతిలోనే ఉండండి. ब्रह्मा बाबा क्या लिखते थे? బ్రహ్మబాబా కూడా ఏం రాసేవారు? मैं वर्ल्ड सर्वेंट हूँ, ऐसे लिखकर सिग्नेचर डालते थे। నేను వరల్డ్ సర్వెంట్ ని అని రాసి కింద సంతకం పెట్టేవారు. मैं राजयोगी हूँ, राजमहर्षि हूँ, ऐसे लिखकर वो सिग्नेचर नहीं डालते थे। నేను రాజయోగిని, నేను రాజమహర్షిని అంటూ అలా రాసి సిగ్నేచర్ పెట్టేవారు కాదు. वर्ल्ड सर्वेंट हूँ ऐसे लिखते थे। నేను వరల్డ్ సర్వెంట్ ని అని రాసేవారు. ऐसे ఇలా सदा विश्व कल्याण का स्मृति में रहना। సదా విశ్వ కళ్యాణం అనే స్మృతిలో ఉండండి. लौकिक में भी లౌకికంలో కూడా आपके घर में कोई आते हैं, మీ ఇంటికి ఎవరైనా వస్తే కనుక उनको खाली हाथ में नहीं भेजते हैं ना। వాళ్ళని ఖాళీ చేతులతో పంపించరు కదా. पानी, चाय, कॉफी, टोली, स्वीट, फ्रूट, कोई ना कुछ दे करते हो भेजते हो। వాళ్ళకి నీళ్లు కానీ లేకపోతే టీ గాని కాఫీ గాని లేకపోతే ఏదో ఒకటి ఫ్రూట్ గాని లేకపోతే ఏదైనా టోలీ గాని ఇచ్చే పంపిస్తారు కదా. इसी ही అలాగే आपके संबंध संपर्क में, మీ సంబంధ సంపర్కాలలో स्थूल में या सूक्ष्म में, స్థూలంలో గాని సూక్ష్మంలో కానీ हद में या बेहद में, హద్దులో గాని అనంతంలో కానీ आपके सामने जो भी लोग आते हैं, మీ దగ్గరికి ఎవరైతే వస్తారో या चैतन्य हो या जड़ हो, లేకపోతే వాళ్ళు చైతన్యులు అవ్వచ్చు లేకపోతే జడులు అవ్వచ్చు, वो खाली हाथ में नहीं जाना चाहिए। వాళ్ళు ఖాళీ చేత్తో వెళ్ళకూడదు. परमात्मा का शक्ति పరమాత్మని యొక్క శక్తి उनको जाकर पहुंचना चाहिए। వాళ్ళకి వెళ్ళి చేరుకోవాలి. वो तो बहुत गरीब हैं, వాళ్ళందరూ చాలా పేదవారు, वो शांति मांग रहे हैं। వాళ్ళందరూ శాంతిని అడుగుతున్నారు. जैसे बहुत गरीब लोग आपके सामने आकर मांगेंगे तो अपने पास जितना भी पैसा है दे देते हैं ना उनको। ఎలా అంటే ఎవరైనా పేదవాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగితే గనక మీరు వాళ్ళకి డబ్బులు వేస్తూ ఉంటారు కదా. అలా ऐसे ही అలాగే हर एक आत्मा को ప్రతి ఒక్క ఆత్మకు दिल कुछ मिठाई खिलाते रहना। దిల్ కుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి. दिल कुछ मिठाई माना आत्मा के लिए, शरीर के लिए नहीं। దిల్ కుష్ మిఠాయి అంటే ఆత్మ గురించి, అది శరీరం గురించి కాదు. बाबा ने कहा है करके घर में दूध पेड़ा बना के रखकर लोगों को नहीं खिलाना है। బాబా చెప్పారు కదా అని చెప్పి కోవా తయారు చేసి ఇంట్లో పెట్టుకుని అందరికి తినిపించడం కాదు. बाबा ने कहा आत्मा को दे दो। బాబా ఏం చెప్పారంటే ఆత్మకి ఇవ్వండి, ఆత్మకి తినిపించండి అన్నారు. ऐसे इस साल में అలా ఈ సంవత్సరంలో हर आत्मा को, ప్రతి ఆత్మకు, हर चीज को ప్రతి వస్తువుకు सहयोग दो, సహయోగాన్ని ఇవ్వండి. साथ में सहयोगी भी बनाओ। దాంతో పాటు మీరు సహయోగి కింద కూడా తయారవ్వండి. सिर्फ मुझे ही करना ऐसा नहीं है, अपने भाई बहनों को भी ऐसे महान कार्य में सहयोगी बनाओ। నేనే చెయ్యాలి అని కాదు, మీ సోదర సోదరులను కూడా ఈ కార్యంలో సహయోగుల కింద తయారు చేయండి. ऐसे आप बनते रहेंगे तो అలా మీరు తయారవుతూ వెళ్తే కనుక अंदर से बाहर से दोनों से मुस्कुराते रहेंगे। లోపల నుంచి బయట నుంచి కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. कोई लोग ड्रामा के अनुसार, पाठ के अनुसार बाहर से हंसते हैं, अंदर से रोते रहते हैं। కొంతమంది అయితే వాళ్ళ డ్రామా అనుసారంగా బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల నుంచి ఏడుస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. ऐसे लोगों का परसेंटेज ज्यादा हो गया अभी। అలాంటి ఆత్మల యొక్క పర్సంటేజ్ ఎక్కువైపోయింది ఈ మధ్య. जैसे एयर होस्टेस रहते हैं, बाहर से हंसते रहते हैं, अंदर से बहुत टेंशन में रहते हैं। ఎలా అంటే ఎయిర్ హోస్టెస్ చూడండి, బయటికి నవ్వుతూనే ఉంటారు కానీ లోపల వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి.
नर्स हो, डॉक्टर्स हो, बिजनेसमैन हो, हंसते रहते हैं क्योंकि उनका बिजनेस चलना है ना। నర్సులు చూడండి, డాక్టర్లు చూడండి, లేకపోతే బిజినెస్ మ్యాన్ చూడండి. వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటేనే వాళ్ళ వ్యాపారం నడుస్తుంది. लेकिन अंदर मन में इतना टेंशन है, इतना बीमारी है, इतना दुख दर्द है, लेकिन वो दिखाते नहीं है। లేకపోతే కానీ లోపల వాళ్ళకి ఎంతో అనారోగ్యం ఉంటుంది. చాలా దుఃఖం ఉంటుంది. చాలా టెన్షన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు పైకి చూపించరు. इसलिए అందువల్ల आप ऐसी सेवा करेंगे तो మీరు ఇలాంటి సేవ చేస్తే కనుక अंदर से भी हंसते रहेंगे, बाहर से भी हंसते रहेंगे। లోపల నుంచి కూడా నవ్వుతూ ఉంటారు. బయటకు కూడా నవ్వుతూ ఉంటారు. సంతోషంగా ఉంటారు. बाबा को బాబాకు सीरियस चेहरा अच्छा नहीं लगता है। సీరియస్ గా ఉండే ముఖము నచ్చదు. हाँ, और लोगों को भी सीरियस का चेहरा अच्छा नहीं लगता। జనానికి కూడా సీరియస్ గా ఉన్న ముఖము నచ్చదు. मुस्कुराता हुआ चेहरा अच्छा लगता है ना। చిరునవ్వు నవ్వే ముఖము చాలా బాగా అనిపిస్తుంది కదా. जितना ऑपोजिशन नहीं आता है, विघ्न नहीं आता है, परिस्थिति नहीं आता है, तो आप उतना हंसते रहेंगे। ఎంత మీకు అపోజిషన్ రాదో, లేకపోతే परिस्थितियां नहीं आता है, विघ्न नहीं आता है, तो हंसते रहेंगे। పరిస్థితులు రావు, విఘ్నాలు రావు, అప్పుడు నవ్వుతూనే ఉంటాము. तो वो होना है तो एडवांस में पेमेंट करो ना, समस्या नहीं होता है। అయితే అలా జరగాలి అంటే మీరు అడ్వాన్స్ గానే పేమెంట్ చేయండి, సమస్యలు రావు. आपका ट्रेन में सीट रिजर्व है, आप 5 मिनट पहले जाएंगे तो भी आपका सीट आपको मिलेगा ना, भाग दौड़ करने का कोई जरूरत नहीं है। మీరు మీ ట్రైన్ లో రిజర్వేషన్ చేయించుకున్నారు. అది రిజర్వేషన్ చేయించుకుంటే గనక మీరు 5 నిమిషాలు లేట్ గా వెళ్ళినా, ముందు వెళ్ళినా మీకు ఒక సీట్ అక్కడ దొరుకుతూనే ఉంటుంది. మీరు కంగారుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. एडवांस पेमेंट किया है ना। ఎందుకంటే అక్కడ మీరు అడ్వాన్స్ పేమెంట్ చేశారు కదా. तो बच्चे కాబట్టి పిల్లలు 5000 साल के लिए 5000 సంవత్సరాల కొరకు, अपने जिंदगी के लिए, మీ జీవితం కొరకు, आप खुश रहने के लिए మీరు సంతోషంగా ఉండడానికి एडवांस कमाई और एडवांस पेमेंट करने का समय अभी है। అడ్వాన్స్డ్ సంపాదన మరియు అడ్వాన్స్డ్ పేమెంట్ చేసేటటువంటి సమయము ఇది. ये स्मृति में रखते हुए ఈ స్మృతిలో ఉంటూ ईश्वरीय साधना के लिए ज्यादा समय देना। ఈశ్వరీయ సాధన చేయడానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. अपने जड़ चित्र को भी देखो, మీ జడ చిత్రాలను కూడా చూడండి. सदा मुस्कुराते हुए रहते हैं ना। చాలా నవ్వుతూ ఉంటాయి కదా. हाँ, अगर आप सीरियस रहेंगे तो మీరు సీరియస్ గా ఉంటే కనుక लोग क्या कहते हैं, జనమంతా ఏమంటారు? इनको जीने का तरीका ही मालूम नहीं है। వీళ్ళకి జీవించేటటువంటి కళే వీళ్ళకి తెలీదు అంటారు. कहते हैं शांति शांति, लेकिन सदा टेंशन में ही रहते हैं। వీళ్ళు అంటారు అస్తమాను శాంతి శాంతి అంటారు, కానీ ఎల్లప్పుడూ టెన్షన్ లోనే ఉంటారు. बाबा को प्रत्यक्ष करना है ना, బాబాని ప్రత్యక్షత చేసుకోవాలి కదా. तो अंदर से चेक करना आप कितना खुश हो। కాబట్టి లోపల నుంచి చెక్ చేసుకోండి మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అని. ऐसे ఇటువంటి बाप दादा द्वारा బాప్ దాదా ద్వారా शिवरात्रि के समय पर శివరాత్రి సమయంలో वर्ल्ड सर्वेंट बनते हुए వరల్డ్ సర్వెంట్ కింద తయారయ్యి सहयोगी बनो, बाबा के साथ सहयोगी बनो, सहयोगी बनाओ। బాబాతో మీరు సహయోగిగా అవ్వండి, అలాగే సహయోగుల కింద తయారు చేయండి. चारों ओर के నలువైపులా ఉన్న अलौकिक दिव्य अवतरण वाले అలౌకిక దివ్య అవతరణ వారు కల बच्चों को పిల్లలకు बाप के जन्मदिन బాబా యొక్క జన్మదినము और बच्चों के जन्मदिन की మరియు పిల్లల యొక్క జన్మదినం యొక్క आशीर्वाद और याद प्यार ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు दिलाराम बाप की మనోభిరాముడైన బాబా యొక్క दिल में राइट हैंड सेवादारी बच्चों को, మనసులో కుడి భుజాలైన సేవాదారి పిల్లలకు, जो सदा बाबा के साथ समाये हुए बच्चों को, సదా బాబాతో ఇమిడి ఉన్న పిల్లలకు, सदा बाबा के दिल तख्त पर बैठने वाले बच्चों को, సదా బాబా యొక్క హృదయ సింహాసనం మీద కూర్చునేటటువంటి పిల్లలకు, श्रेष्ठ आत्माओं को, శ్రేష్ఠ ఆత్మలకు, सदा సదా बिंदी के महत्व को जानने वाले బిందువు యొక్క మహత్వాన్ని తెలుసుకుని श्रेष्ठ बिंदी स्वरूप बच्चों को, శ్రేష్ఠ బిందు స్వరూప పిల్లలకు, सदा సదా अपने स्वमान में स्थित रह సదా తమ స్వమానంలో స్థితులై ఉంటూ सर्व को रूहानी सम्मान देने वाले సర్వులకు ఆత్మిక గౌరవాన్ని ఇచ్చే स्वमानधारी आत्माओं को, సమానధారి ఆత్మలకు सदा సదా
दाता के बच्चे దాత యొక్క పిల్లలు मास्टर दाता बन మాస్టర్ దాతాగా అయ్యి हर एक को ప్రతి ఒక్కరికి अपने अखंड भंडार से తమ అఖండ బండారా నుండి कुछ न कुछ देने वाले ఏదో ఒకటి ఇచ్చే मास्टर दादा बच्चों को మాస్టర్ దాతలైన పిల్లలకు बाप दादा की బాప్ దాదా యొక్క बहुत बहुत पदमागुण చాలా చాలా పదమాల రెట్ల कोहिनूर हीरे से भी ज्यादा కోహినూరు వజ్రం కంటే కూడా ఎక్కువగా प्रभु नूर बच्चों को ఎక్కువ విలువైన ప్రభు రత్నాలైన పిల్లలకు याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే। आप सभी लोगों को మీ అందరికీ కూడా शिवरात्रि का शुभकामनाएं हैं। శివరాత్రి యొక్క శుభాకాంక్షలు। ओम शांति। ఓం శాంతి।